ఈరోజు పాపన్న మహారాజు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమ పండుగని ఇంత ఘనంగా నిర్వహించుకోవడానికి కారకులైనటువంటి ఆ విగ్రహ దాతకు ముందు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. ఈ కార్యక్రమానికి గౌడ కుల పెద్ద మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు ముఖ్య అతిథిగా మరియు స్థానిక శాసనసభ్యులు హరీష్ రావు గారు హాజరైనారు. వారితో పాటు ఉద్యమ సహచరులు సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సోదరులారా, భరతమాత ముద్దు బిడ్డ తొలి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ ఒక మామూలు కళ్ళు గీసేటటువంటి వ్యక్తి 21 కోటలు కట్టి 30 సంవత్సరాలు పరిపాలన చేసి 7.5 నెలలు గోల్కొండకు చక్రవర్తిగా పరిపాలించినటువంటి ఒక మహనీయ విగ్రహాన్ని ఈరోజు మనం ఆవిష్కరించుకుంటున్నాం. మీరందరూ అనుకోవచ్చు ఇవన్నీ మీకు ఎవరు చెప్పిండ్రు అని. మనం చెప్పుకోలే, ప్రపంచం అంతా చెప్పుకుంటే చివరికి చెప్పుకునే వాళ్ళం మనం ఇక్కడున్న తెలంగాణ ప్రజలు. ప్రపంచం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ 11 కోట్లు ఖర్చు పెట్టి ద సోషల్ హిస్టరీ ఆఫ్ ది డెక్కన్ 8 ఇండియన్ లైఫ్స్ అని చెప్పి ఒక పుస్తకాన్ని ముద్రించింది. దానికి భారతదేశ వ్యాప్తంగా ఉన్న మహనీయుల చరిత్ర 8 మందిని చరిత్రను కలిపి ఒక బుక్ వేస్తే ఆ 8 మంది ప్రతాపరుద్రుడు, రామరాయలు, భక్త తుకారాం, తారాబాయి, పాపన్న మహారాజ్. ఈ వీరితో పాటు ఇంకో 3 ముస్లింస్. ఈ 8 మందిలో ఎవరు గొప్ప అని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అడ్వైజరీ బోర్డు అని చెప్పి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఒక ప్రొఫెసర్లతో కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా చేస్తే ఎటువంటి రాచరిక ఆనవాళ్లు బ్యాక్గ్రౌండ్ గా లేకుండా కేవలం తమ వర్గాల కోసం, తమ వర్గాల్లో జరుగుతున్న అన్యాయంపై పోరాటం చేయడం కోసం కత్తిబట్టి యుద్ధం చేసి ఇన్ని కోటలు కట్టించి ఇన్ని కోటలు పరిపాలన చేసి ఇప్పటికి కూడా మనం కాకతీయుల కోట అనగానే రుద్రమదేవి అంటున్నాం. రుద్రమదేవి వాళ్ళు పరిపాలించిన దాన్ని మొఘళ్ళు ఎత్తకపోతే మళ్ళీ మొఘల్స్ నుంచి కాకతీయుల కోటను కూడా గుంజకొచ్చి మళ్ళీ మన తెలుగు వారికి అందించినటువంటి గొప్ప వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్. కేంబ్రిడ్జ్ బుక్ లో చెప్పింది 1708 ఏప్రిల్ 1వ తారీఖు నాడు కాకతీయుల కోటను కూడా పాపన్న మహారాజు వశపరుచుకున్నారని. ఇట్లా ప్రతి ఒక్కటి ఆనవాళ్లతోటి పాపన్న చేసినటువంటి పోరాటం గౌడులకు ఎంత గొప్ప పేరు వచ్చిందంటే కేంబ్రిడ్జ్ లో ఒక 2 లైన్లు రాశారు. టాడీ ట్యాపర్స్ వర్ ఐడియల్లీ షూటెడ్ ఫర్ పొజిషన్ ఆఫ్ లీడర్షిప్ అండ్ పవర్ సిన్స్ దేర్ వర్క్ ఈజ్ మింగిల్డ్ మొబిలైజ్ డిఫరెంట్ కమ్యూనిటీస్. అంటే వివిధ కులాలను సమీకరించగలిగే శక్తి ఉన్న గౌడులు మాత్రమే పరిపాలనకు, రాజకీయ అధికారానికి నిజమైన వారసులు అని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ చెప్పిందంటే ఆ పాపన్న మహారాజు ఈ జాతి కోసం ఎంత పనిచేశాడో. ఇప్పుడే మన సోదరులు చెప్పిండు, అమ్మ తాళ్ళెక్కితేమొస్తుంది, కళ్ళమ్మితేమొస్తుంది, ఎన్ని రోజులున్నా మన వాళ్ళ కింద ఊడిగం చేసుడే, కొడితే గోల్కొండని కొట్టాలి, కోటలు కొల్ల కొట్టాలి, రాజులను కావాలి, రాజ్యమేళాల తల్లి అని నినదించినటువంటి వీరుడు పాపన్న మహారాజు. ఇదే లైన్ ని కేంబ్రిడ్జ్ బుక్ లో కూడా రాసిండు. ఓ మదర్, ఐ డోంట్ వాంట్ ఫీల్ ది టాడీ పార్ట్, మై హ్యాండ్స్ రేజ్డ్ టు టచ్ ది గోల్కొండ కాస్టిల్ వాల్ అని చెప్పిండు. అంటే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ రాసిన చరిత్రను కూడా, ప్రపంచం అంతా చదువుకుంటున్న చరిత్రను కూడా ఇప్పటి వరకు కూడా మన తెలంగాణ ప్రజలు చదువుకోలేకపోయినామంటే ఎంతటి అన్యాయం, అవమానం, అనగదొక్కబడినటువంటి చరిత్ర. ఇంకా చాలా మంది మనం అంటున్నారు బడుగు బలహీన వర్గాల్ని వెంటేసుకొని కేంబ్రిడ్జి వాళ్ళ పేర్లతో సహా రాసింది. పాపన్న తన సైన్యంగా బడుగు బలహీన వర్గాల్ని సాకలి సర్వన్న, మంగలి మాసన్న, దూదేకుల పీర్ సాహిబు, కొత్తోలు మీర్ సాహిబు, ఎరుకల చిట్టేలు, కుమ్మరి గోవిందు, చక్కుల పెరమాళ్ళు, నెల్లూరు హనుమంతు, ఇట్లా అన్ని కులాలను వెంట పెట్టుకొని ఇంత అద్భుతమైనటువంటి సామ్రాజ్య నిర్మాణం చేసినటువంటి ఒక మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న మహారాజు. మరి అటువంటి మహారాజు గురించి అక్కడ వాళ్ళు కేంబ్రిడ్జి చరిత్రలు రాసి పంపితే ఇంతవరకు ఈ చరిత్ర తెలంగాణ గడ్డపై ఎందుకు రాలేదు? అంతేకాకుండా దానికి డాక్టర్ కె ప్రభాకర్ రావు అని ఒక అద్భుతమైన ఆర్టికల్ రాసిండు. ఆయన ద బ్రేవ్ కింగ్ ఆఫ్ తెలంగాణ, ద ఫర్గెటెన్ కింగ్ ఆఫ్ తెలంగాణ, హూ కెప్ట్ ముస్లిమ్స్ ఎట్ బే అని చెప్పిండు. మొఘళ్ళని బంగాళాఖాతంలో దొక్కిన మొనగాడు ఎవరైనా ఉన్నాడంటే సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ అని ఆ డాక్టర్ కె ప్రభాకర్ రావు చెప్పిండు.
అంటే ఎన్నో చరిత్రలు మూలాలు ఆనవాళ్ళు ఉన్నప్పటికీ కూడా పాపన్న విషయంలో జరుగుతున్నటువంటి అన్యాయం దీన్ని మనం ఖచ్చితంగా గొంతెత్తి నినదించాల్సిందే. పాపన్న మన రక్తం, మన ఆత్మగౌరవం, బడుగు బలహీన వర్గాల నాయకత్వం, తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవం. మరి అటువంటి గౌరవం ఉన్నటువంటి పాపన్న మహారాజ్ ఇలా ఎందుకు ఇంకా చూడాలంటే మన వాళ్ళు కూడా చాలా మంది చూస్తా ఉన్నాం. పాపన్న మహారాజ్ గురించి ఇంకా ఎత్తుకోవాలంటే వెనక ముందు చూస్తా ఉన్నారు. మీకు ఎటువంటి ఆలోచన ఉండద్దు. పాపన్న మహారాజ్ అనేవాడు మనకు భవిష్యత్తులో ఒక దిక్సూచి. బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అధికారం దక్కాలంటే పాపన్న మహారాజు మించిన నాయకుడు ఈ భారతదేశ చరిత్రలోనే లేడు అని మొత్తం పురాణాలు ఘోషిస్తా ఉన్నాయి. మరి అటువంటి పరిస్థితిలో ఇలా అద్భుతంగా ఈడ కార్యక్రమం పెట్టుకొని మీరు ఇంత ఘనంగా నిర్వహించినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మనం అందరం కూడా యూనిటీగా నిలబడాలి. పాపన్న మహారాజు ఒకటే చెప్పిండు, మనం కలిసి ఉండి పోరాడుకుంటేనే మనం అనుకున్న లక్ష్యాల వైపు వస్తాం. కానీ పార్టీల వారిగా విడిపోయి విభజించబడి మనం తొక్కబడుతూ ఉంటాం అనేటటువంటిది మన పెద్దలు ధర్మభిక్షం గారు కావచ్చు, బాలాగౌడ్ గారు కావచ్చు, దేశిని తిరుమలయ్య గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్పారు. ఆ పాపన్న భావజాలంతో మేము ముందుకు వచ్చినాం తప్ప పార్టీలుగా విభజించడానికి రాలేదని చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా మనం అందరం కూడా కళ్ళు తెరిచి ప్రతి గడపకు, ప్రతి గుడిసెకు, ప్రతి గుండెకు పాపన్న మహారాజు స్ఫూర్తి ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.